అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట చెప్తా, అక్కడ నుండి లోపలికి వెళ్దామని. అంటే మీరు అట్లా సీరియస్గా ఉంటే నాకు భయం వేస్తుంది, చెప్పాను కదా. మీరు కొంచెం నవ్వండి, నేను ఇంకా నవ్వుతా, అప్పుడు లోపలికి వెళ్దాం. రైట్? చెప్పండి. అసలు ఇక్కడ మన బ్యాచ్ ఎక్కువ ఉంది. నేను ఒక ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే అలా వాటర్ బాటిల్ పట్టుకెళ్తాను. నేను ఇంటి నుండి ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను. నన్ను డ్రైవింగ్ చేసి తీసుకొచ్చే ఆ తమ్ముడు ప్రవీణ్ అడిగాడు, మీరు వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను ఇంటి నుండి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్ 2 పట్టుకెళ్ళాను, బిస్లరీ వాటర్ బాటిల్స్ దొరకవేమో అని. అలా ఏం చేశానంటే నైట్ భోంచేసేటప్పుడు ఆ సిస్టర్ గారికి చెప్పాను, సిస్టర్ గారండి 2 బాటిల్స్ ఉన్నాయి, రేపటికి ఎలాగో అలాగా ఇంకా 2 రప్పించండి, ఆ బాటిల్స్ ఏమో నేను అక్కడ పెట్టుకుంటున్నాను అన్నారు. ఆవిడ అన్నారు, సరైన సిస్టర్ రప్పిస్తాను. పడుకున్నాను, బాగా మంచి నిద్రలోకి జారుకున్నాను. అలసటేమో ప్రయాణం పడలిక బాగా నిద్రపోయాను. అర్ధరాత్రిలో లెగిసేటప్పటికి బాటిల్స్ ఇంకా 2 కనిపిస్తున్నాయి. నేను అనుకున్నా, అబ్బా సిస్టర్ గారికి ఎంత ప్రేమ, నేను చెప్పంగానే అసలు రాత్రికి రాత్రి తెప్పించేశారు బాటిల్స్ అని అనుకున్నా. సరే, నాకు 4 బాటిల్స్గా కనిపించింది. మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి ఆ సిస్టర్ గారిని అడిగా. అలాగా ఆ సిస్టర్ గారు ప్రొద్దున్న లేచి టిఫిన్ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అన్నాను, సిస్టర్ గారండి మరి ఎంత ప్రేమ అండి మీకు, రాత్రికి రాత్రే బాటిల్స్ తెప్పించేశారు అన్నాను. ఆవిడ అంతే, లేదండి 2 బాటిల్సే ఉన్నాయి, మీ తెచ్చుకున్నవే ఉన్నాయని. నేను అన్నాను, లేదండి 4 కనిపించినాయి నాకు. ఆవిడ అంటది, లేదండి 2 బాటిల్సే, మీరు తెచ్చుకున్నవే ఉన్నాయి అంతే. సరే వెళ్ళి చూద్దాం. మనకు మామూలుగా వెళ్ళి చూస్తే తప్ప మనశ్శాంతి ఉండదు మనకి. సరే వెళ్ళి చూస్తే ఇంతకు విషయం ఏంటో తెలుసా, ఆవిడ 2 అంటుంది, నేను 4 అంటున్నాను. ఎందుకంటే ఆ 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి అద్దం ముందు పెట్టారండి. అద్దం ముందు పెడితే నాకేమో ఈ నిద్రమత్తు కదా, నిద్రమత్తులో లేస్తే నాకు ఆ 2 బాటిల్స్ 4గా కనిపించినాయి. భలేగా అనిపించింది నాకు. అప్పటికి తగ్గుతలేదు. నేను సిస్టర్ గారండి 2 బాటిల్స్ అనట్లేదు, 4 బాటిల్స్ నేను చూసిందే కరెక్ట్ అంటున్నాను. అయిపోయిన తర్వాత కారు ఎక్కి నా ప్రయాణం నేను సాగించుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమనంటే, ఇదిగో అమ్మా, నా పేరు ఒక్కరు కూడా బాగా పలకరు, నా పేరు క్యారలిన్. 2 బాటిల్సే, కానీ అవి అద్దం ముందుకెళ్తే 4 బాటిల్స్ అయినాయి. అలాగే నీ జీవితం ఒంటరి జీవితమే, ఈ అద్దం ముందుకెళ్తే 1000 కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అద్దం చెప్తుంది నువ్వు ఒంటరివే, కానీ ఈ అద్దం అంటది నువ్వు 1000 కంటే ఎక్కువ అంటది. నీ జీవితం అనారోగ్యమే, కానీ ఈ అద్దం ముందుకు వస్తే నీ జీవితం అతడు పొందిన గాయముల్లో స్వస్థత కలుగుచున్నది అని ఈ అద్దం చెప్తుంది. చప్పట్లు కొడతారనుకున్నానే. అబ్బా, ఇప్పుడు ఎంత బాగుంది చూసారా. ఓడిపోయిందే, కానీ ఈ అద్దం ముందుకు వస్తే నా జీవితం గెలిచిన జీవితం లాగా ఈ అద్దం కనిపింపజేస్తుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. లోకంలోని వారు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయిస్తే, నీవు నేను మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం. కొడతారనుకున్నాను చెప్పట్లు. హల్లెలూయా. మీరు ఎంత ఫాస్ట్గా చప్పట్లు కొడితే అంత ఫాస్ట్గా ముందుకెళ్తా. ఆమేన్. నేను పెద్ద చదువులే చదువుకున్నా, చాలా పుస్తకాలు చదువుకున్నా. ఆ పుస్తకాలన్నీ చదువుకుంటే జ్ఞానం పెరిగింది, కానీ ఈ పుస్తకం చదివినప్పుడు నా జీవితం మార్చబడిందండి. అన్ని పుస్తకాలు, నేను భగవద్గీత చదివా, పారాయణం చదివా, ఖురాన్ చదివా. అన్ని పుస్తకాలు చదివినప్పుడు దేవుడి దగ్గరికి రాని పిలవటం చూసా. కానీ ఈ పుస్తకం చదివినప్పుడు దేవుడే నా దగ్గరికి ఎలా వచ్చాడో ఈ పుస్తకం నేర్పించిందండి. స్టెత్ పట్టుకుని వెళ్ళాలంటే ఇష్టమే. నేను వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, విజయవాడ ప్రాంతంలో 2005 నుండి 2012వ సంవత్సరం వరకు 7 సంవత్సరాలు ఒక హాస్పిటల్లో ఉద్యోగం చేశా. స్టెత్ పట్టుకున్నా. అప్పుడు మీరెవరు నాకు తెలీదు, కానీ బైబిల్ పట్టుకుంటే మీ దాకా నన్ను బైబిల్ తీసుకొచ్చిందండి.
ఆహా, చప్పట్లు సరిపోలే. మరి ఈరోజు ఆ పుస్తకాన్ని మీకు చెప్పడం, ఆ పుస్తకంలో ఉన్న దేవుని గురించి మీరు వినటం నేను గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నానండి. స్టెత్ పట్టుకుంటే, క్లినిక్లో కూర్చుంటే ఒక మనిషితో మాత్రమే మాట్లాడగలను. ఈరోజు బైబిల్ పట్టుకుంటే మీ ముందు వందల మంది ముందు నిలబడి ఆ గొప్ప ప్రభువుని ప్రకటించగలనండి. హల్లెలూయా. చాలా బాగా పాటలు పాడారు మీరు. మీ అంత బాగా నేను పాడలేను, కానీ నా ప్రభువు మీద ఉన్న ప్రేమను బట్టి నేను రాసుకున్న ఒకే ఒక చరణం మీ ముందు పాడాలనుకుంటున్నా. ఒక చేయి గుండె మీద పెట్టుకోండి, ఒక చేయి పైకెత్తండి. యేసయ్య నాతో మాట్లాడవా అని అంటే ఈరోజు ఆయన నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నేను చెప్పేదాన్ని మాత్రమే అయితే నేను వేషధారణ అయిపోతా. నేను మీకు చెప్పి నేను కూడా నేర్చుకోవాలని ఇక్కడ నిల్చున్నా. పాడదాం, అడుగుతావా? యేసయ్య ఈరోజు రాత్రి నాకేం కావాలో నీకు తెలుసు ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చి నేను ఎందుకు కూర్చున్నానో నీకు తెలుసు ప్రభా. యేసయ్య నా కుటుంబాన్ని దర్శించు. యేసయ్య నా హృదయాన్ని దర్శించు. అందరూ కలిసి పడమా. అందరూ కలిసి చెప్తావా? రెండు చేతులు పైకెత్తి ఇంకొకసారి
ఎంతో హెచ్చించిన ఎంతో హెచ్చించిన ఎంతో హెచ్చించిన ఎంతో హెచ్చించిన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెళ్దాం, వాక్యంలోకి వెళ్దామా? మీరు ఆమె చదివితే ఆమె వెంట అందరూ చదవాలి. ఈ ఒక్కరోజే కదా, ఎప్పుడు ఎటు చదవం. రైట్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీదులు. చాలు 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 చాలు. అందరూ చదువుదామా? ఏనా ఇంకోసారి చదువుతావు తల్లి? సంవత్సరమును అందరు చదవాలి. చెల్లి చదువుతుంది, అందరు చదవాలి. రైట్. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడల జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు. ఇప్పుడు నేను చెప్తాను, అందరూ చెప్తారా? సంవత్సరమును దయా కిరీటమును నాకు ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. పక్కన చెప్పండి, సంవత్సరం అనే దయా కిరీటం. చెప్పండి ఒకసారి, పక్కన చెప్పండి. సంవత్సరం అనే దయా కిరీటం ధరింపజేసి ఉన్నాడు. రైట్. ఇటువైపు అలా చెప్పండి, సంవత్సరం అనే దయా కిరీటం నాకు ధరింపజేసి ఉన్నాడు. మళ్ళీ ఇటువైపు వాళ్ళకి ఇంకొకసారి మీరు మాట్లాడేదాకా, అంటే పక్కన వాళ్ళతో సొంత మాటలు మాట్లాడుకోమని కాదు, దేవుడి వాక్యం మాట్లాడేదాకా మీరు కీబోర్డ్ మాత్రం ప్లే చేస్తూనే ఉండాలి. రైట్. ఒకసారి, సంవత్సరమును దయా కిరీటం నాకు ధరింపజేసి ఉన్నావు. అంతేనా? ఉంది అక్కడ వాక్యం. రైట్. ఈ వాక్యము ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఆ కొన్ని మాటలు మనం మాట్లాడుకుని ఒక 3 మాటలు మాత్రం ఇందులో ఉండి మీకు చెప్పాలని కోరుకుంటున్నా. రెడీనా? అందరూ రెడీనా? అందరు రెడీనా? రైట్. వాళ్ళు కూడా రెడీ అంట. ఒక మాట చెప్పాలి, తర్వాత చెప్తా, మధ్యలో చెప్తా, ఇప్పుడే చెప్పను. అయితే దావీదు భక్తుడు ఈ మాట రాస్తాడు, సంవత్సరం అనే దయా కిరీటం నాకు ధరింపజేశావు. నీతి కిరీటం చూసాం, జీవ కిరీటం చూసాం, అతిశయ కిరీటం చూసాం, కానీ ఈ దయా కిరీటం మాత్రం చూడలేదు. మీకు తెలుసా ఏమైనా దయా కిరీటం గురించి? చెప్పండి. తెలుసా తెలీదా? అక్క, చెల్లి చెప్పండి. తెలుసా మీకు? తెలీదా? తెలీదు. నాకు తెలీదు మొన్నటిదాకా. అయితే దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు కొన్ని మాటలు నా హృదయంలో ఉంచిన మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దయా కిరీటం ఎవరికి పెడతారో చూద్దాం. మామూలుగా దావీదు కాలంలో రాజులు, రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజులు ఏం చేస్తారంటే, గెలిచిన రాజు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు, హలో వింటున్నారా? హలో, హాయ్, రెడీ? రైట్. అయితే ఈ దయా కిరీటము గురించి మాట్లాడుకుందాం. 2 రాజులు ఉంటారు, మామూలుగా కూడా 2 రాజులు ఉంటారు, మనం చూస్తాం. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోవాలి. అబ్బా, మీకు సూపర్. ఒకరు వెలుగులో ఉంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు వెలుగులో ఉన్నారనుకోండి, మనం చీకట్లో ఉంటాం. మనం వెలుగులోకి వెళ్తే వాళ్ళు చీకట్లోకి వెళ్తారు. అలాగే ఈ రాజులు కూడా ఎలాగంటే, 2 రాజ్యాలు ఉన్నాయనుకోండి, ఆ 2 రాజ్యాల్లో ఒక రాజు ఖచ్చితంగా గెలుస్తాడు, ఒక రాజు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఈ ఓడిపోయిన రాజు ఏం చేయాలో తెలుసా? గెలిచిన రాజు గారు గనక వస్తే ఓడిపోయిన రాజుని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతాడు, దాసులుగా తీసుకెళ్ళిపోతాడు. ఈ గెలిచిన రాజు ఏం చేస్తాడంటే గుర్రం ఎక్కుతాడు. గుర్రం ఎక్కేటప్పుడు ఓడిపోయిన రాజు ఏం చేయాలో తెలుసా? వంగితే తన వీపు మీద అడుగు పెట్టుకుని గెలిచిన రాజు గుర్రం ఎక్కుతాడు. నిజం, ఇది చరిత్ర, నా సొంత మాటలు కాదు. రెండవది, ఓడిపోయిన రాజు ఏం చేయాలో తెలుసా? తన భార్యని ఇచ్చేయాలి గెలిచిన రాజుకి. ఓడిపోయిన రాజు ఏం చేయాలో తెలుసా? తన దాసుల్ని తనకి ఉన్న బంగారంని, వెండిని మొత్తం ఇచ్చేసేయాలి. ఓడిపోయిన ఇంకా కొద్దిమంది రాజులు, భయంకరమైన రాజులు, అతి భీకరమైన రాజులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గెలిచిన తర్వాత ఆ గెలిచిన రోజు ఏం చేస్తారంటే, ఓడిపోయిన రాజు యొక్క రాజ్యంలో మనుషులు ఉండకూడదు అని గర్భవతుల పొట్ట కోసేసి
ఆ లోపలున్న పిండాన్ని ఆకాశంలోకి ఎగరేసి ఆకాశం నుండి పిండం కింద పడుతున్నప్పుడు కత్తితో రెండుగా చీలుస్తారంట. అంటే అంత భయంకరం. అంటే ఈ పరిస్థితి ఎవరిది? ఓడిపోయిన రాజుది పరిస్థితి. అయితే కొద్దిమంది రాజులు ఉంటారు. ఆ కొద్దిమంది రాజులు ఏమంటారో తెలుసా? అయ్యా రాజా, నువ్వు ఓడిపోయావు, కానీ ఒకటి నేను నీ నుండి కోరుకునేది ఒకటి. ఏంటో తెలుసా? నువ్వు మాత్రం నా మీదకి దండెత్తి రావద్దు. ఎందుకంటే ఒకవేళ మంచిగా దగ్గర పెట్టుకుంటే దండెత్తి వచ్చేస్తారు కదా, ఈ రాజుని మళ్ళీ చంపేస్తారు కదా. అందుకే ఏం చేస్తాడంటే మంచిగా చెప్తాడు, నువ్వు ఓడిపోయావు, కానీ నీకేం చేస్తానో తెలుసా? నీ రాజ్యాన్ని నీకు ఇస్తా. నువ్వు ఓడిపోయావు, నీ భార్యని నీకు ఇస్తా. నువ్వు ఓడిపోయావు, కానీ నువ్వు రాజ్యాన్ని వెళ్ళొచ్చు. నువ్వు ఓడిపోయావు, కానీ నువ్వు గుర్రం ఎక్కచ్చు. నువ్వు ఓడిపోయావు, కానీ రాజ్యాన్ని పరిపాలించవచ్చు. నువ్వు ఓడిపోయావు, నీ అభిషేకం ఉంటుంది. నువ్వు ఓడిపోయావు, నీ సన్నిధి ఉంటుంది. నువ్వు ఓడిపోయావు, నీ అగ్ని ఉంటుంది. నువ్వు ఓడిపోయావు, నీ సింహాసనం ఉంటుంది. కానీ ఏ రోజు నా మీదకి దండెత్తి మాత్రం రావద్దు అని ఏం చెప్తాడంటే, ఇదిగో నువ్వు ఓడిపోయావు, కానీ నా దయ మీద నీకేం చేస్తున్నా తెలుసా? ఒక కిరీటం పెడుతున్నా. దాన్ని దయా కిరీటం అంటారండి. హల్లెలూయా. అయితే ఈ మాటను దావీదు ఎందుకంటున్నాడు తెలుసా? ప్రభువా, నేను చచ్చిపోవాల్సిన వాడినే, కానీ నువ్వు గెలిచావు, నేను ఓడిపోయా, పాపంలో ఓడిపోయా. నాకేం చేసావో తెలుసా? నువ్వు దయాని కిరీటం పెట్టి పాపం నుండి నన్ను విడిపించి నన్ను నీతివంతునిగా చేసావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, ప్రభువా నేను చచ్చిపోవాల్సిన వాడినే, నేను చేసిన పాపానికి రావాల్సిన శిక్ష మరణమే, కానీ నువ్వేం చేసావో తెలుసా? నీ దయా కిరీటాన్ని పెట్టి నన్ను బ్రతకనిచ్చావు ప్రభువా. ఆ మాటను అలాగే మన దగ్గర తీసుకొస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఆ రోజు దావీదు అన్నమాట, ఆ రోజు ఓడిపోయిన రాజు అన్నమాట. నేను ఓడిపోయా, కానీ నీ దయచేత నన్ను బ్రతికించావు, నీ దయచేత నాకు రాజ్యం ఇచ్చావు. ఈరోజు దేవుడు ఇంకొక మే నెల నుండి ఇంకొక మే నెలకు నిన్ను తీసుకెళ్ళి ఒక దయా కిరీటాన్ని నీ తల మీద పెట్టబోతున్నాడు. దయా కిరీటాన్ని నీ మీద పెడుతున్నాడు. ఆ దయా కిరీటం అర్థం ఏంటో తెలుసా? గత సంవత్సరంలో అనారోగ్యంలో నేను చచ్చిపోవాలి, కానీ నా కిరీటం నా దయానే. అది కనిపించదు, అనిపించదు, వినిపించదు, కానీ ఆ దయా కిరీటం నీ మీద పెట్టాను కాబట్టి నువ్వు ఈ రోజుటికి బ్రతికే ఉన్నావక్క. చప్పట్లు కొడతారనుకున్నా నీ మాటకి. నువ్వు పాపంతో చచ్చిపోవాలి, కానీ నా దయా కిరీటం పెట్టాను కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు, కానీ నువ్వు బ్రతికే ఉన్నావంటే నీ మీద నా దయా కిరీటాన్ని పెట్టా. చప్పట్లు కొడతారనుకున్నానే. హల్లెలూయా. అనారోగ్యమే, అనారోగ్యంతో నేను ఉండిపోవాలి, కానీ నా దయా కిరీటం నీ మీద పెట్టాను కాబట్టి నువ్వు ఇంకా ఆరోగ్యంతో కొనసాగుతున్నావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా నాకు అట్లాంటి దయా కిరీటం ఇచ్చాడు. నీకు కనిపించదు, చెప్పండి ఒకసారి. నీకు కనిపించదు, నీకు వినిపించదు, నీకు అనిపించదు, కానీ నేను ఉన్నాను అంటే ఆ దయా కిరీటం పెట్టాడు. యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించినావు, రెండు చేతులు పైకెత్తి ఎంతో ప్రేమించిన
ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చండి? హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఈరోజు మనం అందరం కుటుంబ జీవితంలో ఓడిపోయాం, పిల్లల్ని చూసుకునే విషయంలో ఓడిపోయాం, పరిచర్యలో ఓడిపోయాం, ఆత్మీయ జీవితంలో ఓడిపోయాం. నువ్వు ఎక్కడ ఓడిపోయావు ఈరోజు రాత్రికి నాకు తెలియదు. నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆ దయా కిరీటాన్ని నీ మీద పెడతాడు. మనుషుల దృష్టిలో ఓటమే, కానీ నిన్ను అదే స్థలంలో గెలిపించబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్నారు, అమ్మా రూతమ్మ, అందరూ పంట కోసుకుని తీసుకెళ్తే రూత్ మాత్రం మిగిలిపోయినవి పడిపోయినవి ఏరుకుని తీసుకెళ్తుందంట. ఏరుకుని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? చేతకాని వాళ్ళు. ఏరుకుని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? బలహీనులు. ఏరుకుని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? ఓడిపోయిన వాళ్ళు. అందరూ రూతుని చూసి అంటారంట, అమ్మా ఓడిపోయావు, అమ్మా ఓడిపోయావు, అమ్మా ఓడిపోయావు అంటే రూతు ప్రభు అంటాడంట, ఏ రూతు, మనుషులందరూ అంటున్నారు నువ్వు ఓడిపోయావని. ఇదిగో మనుషులకు కనిపించింది, మనుషులకు వినిపించింది, మనుషులకి అనిపించని ఒక దయా కిరీటం నీ మీద నేను పెట్టబోతున్నా. నువ్వేమవుతావు తెలుసా? నన్ను చెప్పిన తర్వాత చెప్పట్కూడదు. నువ్వేమవుతావు తెలుసా రూతు? ఏ స్థలంలో పరిగె ఏరుకుంటున్నావో అదే స్థలంలో నువ్వు ఆ ల్యాండ్ మొత్తం ఓనర్ అయిపోబోతున్నావు రూతు. జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? ఈరోజు నువ్వు ఎక్కడ పడద్రోయబడ్డావో దేవుడు ఈ రాత్రికి నిన్ను అక్కడే నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొడతారనుకున్నాను నేను. నిలబెట్టబోతున్నాడు. ఇదిగో నేను వాక్యం చెప్పడానికి రాలా, ప్రవచనాత్మకంగా మీరు ఓడిపోయిన చోట మీరు గెలవాలన్న శుభవార్తను తీసుకుని మీ దగ్గరకు వచ్చా. వందల మీటింగులకి వెళ్ళా, వేల మీటింగులకి వెళ్ళా, ఇదే సువార్త చెప్పా. 100 మంది దీవించబడ్డారు. మీరు కూడా ఈరోజు రాత్రికి దీవించబడతారు కాక. ఆమేన్. ఎంత గట్టిగా చెప్పారండి ఆమేన్ అని. 1996వ సంవత్సరంలో క్షత్రియ కుటుంబంలో పుట్టాను నేను. మా నాన్నగారు రాజు. అలాంటి కుటుంబంలో పుట్టి 96వ సంవత్సరానికి నాకు 11 సంవత్సరాల వయసు. ఆ 11 సంవత్సరాల వయసులో నా లోపల ఆధ్యాత్మిక చింతన అనేది ఉండేది. సత్యాన్ని వెతకాలన్న ఆలోచన ఉండేది. ఆ చిన్న వయసులో బుక్స్ అన్నీ చదివేదాన్ని, నాకు ఎక్కడా కనిపించలా. భగవద్గీత చదివితే ప్రశ్నతో అక్కడికి ఆగిపోయింది. ఒక మనిషి యాచిస్తున్నాడు దేవుణ్ణి, నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు ప్రసాదించవా ఓ దైవమా అని యాచిస్తున్న ఒక మనిషిని చూసా. మరి ప్రశ్నతో ఆగిపోయింది కదా పుస్తకం, దానికి సమాధానం ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉన్న సందర్భంలోనే మా కుటుంబంలో ఒక తీరని విపత్తు జరిగింది. నా చెల్లి 3వ తరగతి చదువుతుంది. కట్ చేస్తే తలనొప్పితో స్టార్ట్ అయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బ్రెయిన్ క్యాన్సర్తో అది ఎండవ్వింది. ఆ డాక్టర్ బ్రెయిన్ క్యాన్సర్ అని ఎప్పుడైతే నిర్ధారించారో మా అమ్మగారు మా నాన్నగారు బాధతో కృంగిపోయి మేము స్వామివారిని అంటే కొద్దిమంది పీఠాధిపతుల్ని యాచించాం. ఇంట్లో యాగాలు యజ్ఞాలు చేయించాం, శాంతి చేయించాం, ప్రయోజనం లేదు. ముల్లాల్ని తీసుకొచ్చి ఇంట్లో నమాజ్ చదివించాం, ప్రయోజనం లేదు. పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన చేయించాం. పాస్టర్ గారు ఇంకొక కొత్త సమస్య మాకు తీసుకొచ్చారు. ఏంటి అంటే, మీ ఇంట్లో చీకటి మరణ దూత తిరుగుతుంది, మమ్మల్ని ఇంక పిలవద్దు, మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. మాకు ఆదరణ ఇచ్చేవాళ్ళు కానీ మమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు కానీ ఎవరూ లేకపోయారు. ఆ రోజు ఒకరోజు రాత్రి అలాగే మీకులాగా మీరు ఎలా నేల మీద కూర్చున్నారో అలా నేల మీద కూర్చున్నా.
క్యాన్సర్తో బాధపడుతున్న నా చెల్లికి డాక్టర్ గారు ఇచ్చిన గడువు అయిపోయి చివరికి 12 రోజులు మాత్రమే మిగిలింది. మనిషి 12 కేజీల బరువుకు వచ్చేసింది. కొంచెం నీళ్లు పోస్తే వాంతులు చేసేసుకునేది. 24 గంటలు 24/7 జ్వరం కాసేది. ఏ ట్యాబ్లెట్ వేసినా తగ్గించినంత జ్వరం కాసేది. మరణాపేక్ష కలిగినదై ఆ మరణానికి సమీపిస్తూ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్కన పడుకుంది. నేను క్రింద కూర్చుని ఏడుస్తున్నా. ఒక తెలియబడని దేవుని కోసం ఏడుస్తున్నా. దేవుడు అనేవాడు ఉంటే ఈ సమస్య మాకు రాదే, దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని బాగు చేస్తాడే, దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసుకొస్తాడే. 3 దేవతలు ఉన్న భారతదేశంలో నేను పుట్టా. భారతదేశంలో పుట్టినప్పుడు ఈ దేవుళ్ళు దేవతలు మా ఆరాధనను, మా కొబ్బరికాయని, మా మోక్షాన్ని, మా మడిని తీసుకుంటారు, కానీ మాకు ఏ దేవుడు వరాన్ని ప్రసాదించరా అని ఏడవటం మొదలుపెట్టా. ఒక మాట చెప్పునా, నీ ఓటమిని, నీ ఏడుపుని ఎవరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను పట్టుకుని తిరుగుతున్న ఆ పుస్తకాన్ని రాసిన ఒక నజరేయుడైన యేసయ్య మాత్రం నీ ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. నా బాధకు జవాబు, నా కన్నీటికి సమాధానము నాకు తెలియదు. నా కళ్ళతో నేను చూశాను, సాక్షాత్ యేసుప్రభు మా ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చారండి. నాకు ఒకటి తెలుసు, నేను ఇక్కడికి వచ్చానంటే ఒక పని మీద వచ్చా. పాస్టర్ గారులు వచ్చారంటే ఒక పని మీద వచ్చారు. మీరు వచ్చారంటే ఒక పని మీద వచ్చారు. నా దేవుడు ఎక్కడికి వచ్చినా ఒక పని మీదనే వస్తాడు. ఖాళీగా మా ఇంటికి రాలే. విగ్రహారాధనతో నిండిపోయిన మా ఇంట్లోకి ఖాళీగా రాలేదు. ఆయన ఒక పని మీదే వచ్చాడు అని అనుకున్నా. ఏ రోజు మేము పూజించలా, ఏ రోజు మేము ఆరాధించలా. పక్కన పడుకున్న మా చెల్లిని చూశాడు, చేయి పెట్టాడు. నా వైపు చూసి ఒక చిరునవ్వుతో బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నుండి తాజా రక్తం ఉబకడం మొదలుపెట్టింది. మరుసటి రోజు అందరికీ చెప్పా, ఎవరు నా మాట పట్టించుకోలా. కట్ చేస్తే అంటే జరిగినవన్నీ దాటిస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక్కసారి మా చెల్లిని ఒక్కసారి చూడండి అని అడిగా. నా బాధపడలేక, నా అల్లరి భరించలేక ఆ డాక్టర్ గారు మళ్ళీ ఒక స్కాన్ తీశారు. ఆయన అన్నారు, ఇది బాగా అయ్యే దారే లేదు, ఈ అనారోగ్యం నుండి మీ చెల్లి బయటికి పడే మార్గమే లేదు అని ఆయన ముందు అంటూ స్కాన్ చూసి అన్నాడు, లోపల ఉన్న క్యాన్సర్ ఏమైపోయింది? లేదే 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 ఓడిపోయాం. మా కుటుంబం ఓడిపోయింది. ఓడిపోయిన మా కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆ యేసయ్య. ఈరోజు నువ్వు ఎక్కడ ఓడిపోయావో నాకు తెలియదు, ఎక్కడ నిలబడిపోయావో నాకు తెలియదు, ఎక్కడ నీ జీవితం ఆగిపోయిందో నాకు తెలియదు. ఓడిపోయిన మా కుటుంబానికి ఒక దయా కిరీటం పెడితే అది ఎవ్వరికీ కనిపించలేదు, కానీ అది నన్ను ఈరోజు మీ ముందు దాకా తీసుకొచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కిరీటం పెడితే నీ పరిస్థితుల్లో నుండి బయటికి రావు. నీ పరిస్థితుల్లో నుండి బయటికి వచ్చి అనేక మంది పరిస్థితులకి నిన్ను వెలుగుగా మార్చే అంత కిరీటం పెడతాడు. మనిషి చేస్తే కొంచెమే, నా దేవుడు చేస్తే చాలా చేస్తాడు. ఇది 2 చేతులు పైకెత్తుదాం. అడుగుతావా? యోగ్యత లేదు ప్రభా, అర్హత లేదు. 100 మీటింగ్స్కి వెళ్ళా, ఎవరి మీద చేతులుంచి నేను ప్రార్థన చేయలే. ఇప్పటిదాకా ఎవరి మీద తల మీద చేతులు పెట్టి నేను ప్రార్థన చేయలే. ఈ సాక్ష్యం చెప్పా. నమ్మిన వాళ్ళు 100 మంది గడ్డలు కరిగిపోవడం చూసా, 100 మంది కన్నీరు తొడవబడ్డం చూసా. ఈరోజు రాత్రికి అదే దేవుడు, పాపంలో బ్రతుకుతున్న నా జీవితాన్ని దర్శించిన దేవుడు, ప్రార్థన చేస్తున్న నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆయన నిన్ను గెలిపించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అలా చెప్దాం అలా 2 చేతులు పైకెత్తి. యోగ్యత లేని నన్ను ఎంతో హెచ్చించినావు, ఏ అర్హత
హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, యేసయ్యా నేనున్న చోటే నాకు ఆయన దయా కిరీటాన్ని పెట్టాడు. ఇంగ్లీష్ వచ్చా మీకు అందరికీ? వచ్చా? ఏం యేసురత్నం ఏడి ఉన్నాడా? వచ్చా? ఇంగ్లీష్ వచ్చా అందరికీ? వినోద్ గారు వచ్చా కదా? అయితే ఫస్ట్ దానండి, ఫస్ట్ పక్కన చెప్పండి. ఫస్ట్ది ఏంటంటే చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే చెప్పండి, ఫస్ట్ పక్కన చెప్పండి. ఫస్ట్ ఏంటంటే క్రౌనింగ్. చెప్పండి, ఇట్లా పెట్టుకొని చెప్పండి. క్రౌనింగ్. అబ్బా సూపర్, భలే చెప్పారు మీరు. ఇంతవరకు ఎవరు ఇంత మట్టుకు ఇలా చెప్పలేదు. ఫస్ట్ది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ది ఏంటంటే క్రౌనింగ్. పక్కన చెప్పండి. ఫస్ట్ది క్రౌన్. క్రౌన్ పెట్టాడు నాకు. చెప్పండి. పెట్టాడు నాకు. ఒక మాట చెప్పనా? జరిగిన తర్వాత చెప్పేవాళ్ళు అన్యులైతే జరగకముందే నమ్మేవాళ్ళు విశ్వాసులు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం అయితే నువ్వు నమ్ముతావు. దేవుడు నా తల మీద కిరీటం పెట్టాడు. చెప్పు వాళ్ళకి. కనిపించదు, నీకు కనిపించదు, అనిపించదు, వినిపించదు, కానీ చూడబోతున్నావు. రెండో మాటకి వెళ్దామా? ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది. రెండో మాట ఎలా చెప్పాలనుకున్నా అంటే ఇలా అన్నాడు. ఒకసారి నేను స్టేజ్ మీద నిలబడి తిరుగుతున్నా, మీరు కింద కూర్చుని తిరుగుతలేరు. మళ్ళీ ఒకసారి. రెండోది ఏంటో తెలుసా? క్యారింగ్. అందరికీ తెలుసు కదా, మీకు క్యారేజ్ పట్టుకెళ్తారు కదా. పట్టుకెళ్తారు కదా. యేసయ్య కూడా అలా ఏం చేస్తాడో తెలుసా? నిన్ను క్యారింగ్ చేస్తాడండి. క్రౌన్ పెట్టి వదిలేడు. ఏం చేస్తాడో తెలుసా? క్యారింగ్ చేస్తాడు. పక్కన వాళ్ళకి చెప్పండి. పక్కన వాళ్ళకి ఒకసారి చెప్పండి. క్రౌన్ పెట్టి చెప్పండి. క్రౌన్ పెట్టి వదిలేడు, క్యారింగ్ చేస్తాడు. ఎక్కడ దాకా క్యారింగ్ చేస్తాడంటే, మా ప్రవీణ్ ఉన్నాడా తమ్ముడు? ప్రవీణ్ కారులో కూర్చున్నా. నాకు ఇంతకు డౌటు, అసలు పాస్టర్ గారు పంపించిన అబ్బాయి ఇతనో కాదో అని యేసురత్నంకి మెసేజ్ పెట్టా. ఏమో ఎక్కడికైనా ఇప్పుడు అన్నీ అలా తీసుకెళ్ళిపోతున్నారు కదా, తీసుకెళ్ళిపోయి కొట్టేస్తున్నారు, తీసుకెళ్ళిపోయి చైన్లు లాగేసుకుంటున్నారు కదా అని, అసలు ఇతనో కాదు అని యేసురత్నంకి మెసేజ్ పెట్టా. యేసురత్నం అన్నాడు, అక్క మనోడేనక్క క్యాండిడేట్ అన్నాడు. మెసేజ్ పెట్టాడు. ఏమనుకుంటాడనని ఆ అబ్బాయికి చెప్పలా, కానీ నా భయం అయితే నాకుంది. ఎక్కడి దాకా భయం ఉందో తెలుసా? ఆ సిస్టర్ గారు వచ్చేదాకా భయం ఉంది నాకు. ఆ సిస్టర్ గారు వచ్చింది, అమ్మయ్య పోన్లే ఎవరో లేడీస్ వచ్చారు. మళ్ళీ లోపల డౌటే. మళ్ళీ ఆ సిస్టర్ గారు తెలిసిన పేర్లన్నీ చెప్తే అప్పుడు కలగలుపుకున్నా. అంటే ప్రవీణ్ బ్రదర్ కారులో కూర్చుంటే, ఏ ఊరండి ఇది? అంగళూరు దాకా తీసుకొచ్చాడు. అవునా కదా? అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు డాక్టర్లు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? కాదు, అడ్మిషన్ రాస్తారు, తర్వాత చూసుకుందామని ఫస్ట్ అడ్మిట్ అయిపోండి అంటారు. బెడ్లున్నా లేకపోయినా పక్కన ఫ్రెండ్ బెడ్లోనైనా అడ్మిట్ చేస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడి వరకు తీసుకెళ్తాడంటే బెడ్ వరకు తీసుకెళ్తాడు. టీచర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎక్కడి దాకా తీసుకెళ్తుంది తెలుసా? పరీక్ష దాకా తీసుకెళ్తుంది. అవునా టీచర్ గారు? పరీక్ష దాకా ఎంత ఫెయిల్ అయిపోయినా సరే ఆడి తల మీద చొమ్ము నీళ్ళు పోసైనా సరే ఎగ్జామ్ దాకా తీసుకెళ్తుంది. యేసయ్య ఎక్కడి దాకా తీసుకెళ్తాడో తెలుసా? ఆయన సింహాసనం దాకా తీసుకెళ్తాడు.
చప్పట్లు కొడతారనుకున్నాను నేను. సింహాసనం దాకా తీసుకెళ్తాడు. ఇప్పుడు ఒకసారి ఇట్లా అందమా? ఏంటి పక్కన చెప్పండి, ఏంటి అలా అంటున్నావు? అడగండి, ఏంటి అలా అంటున్నావు? ఇప్పుడు చెప్పండి, క్యారింగ్ అనండి. ఎవరు? యేసయ్య. యేసయ్య క్యారీ చేస్తే ఎక్కడ దాకా క్యారీ చేస్తాడు తెలుసా? ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గం ఎక్కడి వరకు క్యారీ చేస్తాడంటే పరలోకం వరకు క్యారీ చేస్తాడు నేను. అర్రే చప్పట్లు కొడతారనుకున్నానే. ఆయన సత్యం ఎక్కడి వరకు క్యారీ చేస్తాడు తెలుసా? వాక్యం వరకు క్యారీ. దానికి అంత టెక్నాలజీ ఉందని నాకు తెలియదు. సత్యం వరకు క్యారీ చేస్తాడు. ఆయన క్యారీ చేస్తే ఎక్కడి దాకా క్యారీ చేస్తాడు తెలుసా? జీవం వరకు క్యారీ చేస్తాడు. ఆమేన్. కొన్ని మాటలు చెప్తాను, ఆమేనండి. నువ్వు అనారోగ్యంలో ఆగిపోయి ఉంటే ఆయన నిన్ను ఆరోగ్యం వరకు క్యారీ చేస్తాడు. చప్పట్లు కొడతారనుకున్నానబ్బా. నువ్వు శాపంలో ఆగిపోయి ఉంటే ఆయన నిన్ను ఎక్కడి వరకు క్యారీ చేస్తాడో తెలుసా? ఆశీర్వాదం వరకు క్యారీ చేస్తాడు. అబ్బా మీకే తెలుసు, మీరే స్పీకర్లో ఉన్నారు, రండి ఇక్కడికి చెప్దురు. కానీ నువ్వు పాపంలో ఆగిపోతే ఆయన నిన్ను ఎక్కడి వరకు క్యారీ చేస్తాడో తెలుసా? ఆశీర్వాదం వరకు క్యారీ చేస్తాడండి. రక్షణ వరకు క్యారీ చేస్తాడు. అక్కడి వరకు చేసిన దేవుడు ఎక్కడి వరకు చేస్తాడు తెలుసా? పరలోకం దాకా చేస్తాడు. పరలోకం వరకు చేసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రెండో రాకడ వరకు క్యారీ చేస్తాడు. రెండో రాకడలో మనం అనుకుంటాం యేసయ్య వస్తాడేమో అంటే కాదు, మనల్ని క్యారీ చేసుకుని మన భుజాల మీద తీసుకుని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెప్పండి, యేసయ్య నన్ను క్యారీ చేస్తున్నాడు. నేను ఎవరి మీద ఉన్నానో తెలుసా? చెప్పండి ఒకసారి, నేను ఎవరి మీద ఉన్నానో తెలుసా? యేసయ్య భుజాల మీద ఉన్నా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను మన హృదయంలో స్థిరపరచును గాక. ఆయన క్యారీ చేస్తే ఎలా ఉంటుందో ఒక రెండు మాటలు చెప్తా. మోషే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు. ఒక్క రాత్రికి తీసుకొచ్చేసాడు. అన్ని అద్భుతాలు చేసి అన్నీ చేసినా ఏం చేసినా సరే బయటకు వచ్చేసారు. బయటికి వస్తే వాళ్ళకి మన భాషలో చెప్తా, మన భాషలో మీరు బాగా కనెక్ట్ అవుతారు. మన భాషలో చెప్తా. మోషేకేమో లొకేషన్ షేర్ చేశాడు యేసయ్య. ఏం షేర్ చేశాడు? మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ లొకేషన్ షేర్ చేయండి అంటాం కదా. లొకేషన్ షేర్ చేశాడు. ఆ లొకేషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? సముద్రం ముందుకు వెళ్ళిపోయింది. ప్రభువా ఇదేంటి ఇట్లాంటి లొకేషన్ షేర్ చేసావు? ఐగుప్తులోనే చెప్తే రావు కదా. మోషే ఐగుప్తులో చెప్తే రావు నువ్వు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి లొకేషన్ షేర్ చేశా. వెనక్కి వెళ్దాం అనుకుంటే ఫరో సైన్యం తరుముతుంది, ముందుకు వెళ్దామంటే సముద్రం ఉంది, పక్కన చూస్తేనేమో కొండలు పేటలు ఉన్నాయి. ఎలా వెళ్ళాలి ప్రభువా? మోషే ఇన్ని రోజులు నేను మోసుకుని తీసుకొచ్చాను కదయ్యా, ఐగుప్తులో మోసుకుని తీసుకొచ్చాను కదా, ఐగుప్తులో 10 అద్భుతాలని చేసి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు చేయలేనా? ఏం చేస్తావు ప్రభువా? లొకేషన్ చూస్తేనేమో కరెక్టే, నువ్వు ఇచ్చిన లొకేషన్ కరెక్ట్గా గూగుల్ మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాడు, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాడు. ఏం చేసినా లొకేషన్ అక్కడికే వస్తుంది. కరెక్ట్ లొకేషన్లోనే ఉన్నావు మోషే నువ్వు. మోషే సముద్రం అడ్డొస్తే సముద్రంలో నేను నిన్ను ఎత్తుకుని నడుస్తానయ్యా. ఆమేన్, ఆమేన్. ఏది ప్రభువా? ఎలా ఎత్తుకున్నాడు? ఇంత 20 లక్షల మంది 30 లక్షల మంది ఉన్నారు, ఎలా ఎత్తుకుంటావు నువ్వు? చూడు మోషే, ఒకసారి నీళ్ళన్నీ గోడలుగా నిలబడిపోయినాయి అంట. అలా నిలబడిపోతే మోషే భయపడుతున్నాడు. లొకేషన్ కరెక్టే ప్రభువా, కానీ గోడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నీళ్ళు పడిపోతే ప్రభు అంటాడంట, మోషే ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చింది సముద్రం మధ్యలో ముంచడానికి కదయ్యా, కానానికి తీసుకెళ్ళడానికి. కానాను దారిలో సముద్రాలు వస్తాయి, పరలోకం దారిలో అనారోగ్యాలు వస్తాయి. నేను మాత్రం మిమ్మల్ని మోసుకుని తీసుకెళ్తా. అయిపోయింది, దాటేశారు. సంతోషం వచ్చేసింది ఇశ్రాయేలీయులకి. ఎంత సంతోషం వచ్చిందంటే కంజరు పట్టుకుని ఓ కొట్టేస్తున్నారు, పాడేస్తున్నారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చెప్పండి కదా. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎందుకు పాట పాడారు? గోడలు పడిపోలే. ఏం గోడలు అవి? రాళ్ళ గోడలు కాదు, నీళ్ళ గోడలు. పడిపోలేదని సంతోషం. ఒక మాట చెప్పనా, అవి దేవుడు మన ముందు పెట్టాడు. నీళ్ళ గోడలనే వాళ్ళ మీద పడకుండా చేశానంటే ఈరోజు నువ్వు భయపడేది ఏది నీ మీదకి రాకుండా చేస్తా. చప్పట్లు కొడతారనుకున్నా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చూస్తేనే నమ్మేవాళ్ళు, మనం చూడకుండా నమ్మేవాళ్ళమే. చూస్తే నమ్మిన వాళ్ళే పాటలు పాడారంటే చూడకుండా నమ్మేవాళ్ళు. ఇప్పుడు నువ్వు సముద్రం మధ్యలో ఉన్నావు, అవునా కదా? అవునా? మీ మొక్కలు, మీ ఏడుపులు చూస్తే నాకు అర్థమైపోతుంది. మీతో సహా నేను కూడా సముద్రం మధ్యలో ఉన్నాం. ఏసురత్నం పెట్టాడు, నా వల్ల అవుతలేదక్క. పెట్టాడు, మెసేజ్ పెట్టాడు నాకు, నా వల్ల అవుతలేదక్క. నేను అనుకున్నా, మన వల్ల ఏది కాదు, కానీ నిన్ను మోసుకొచ్చే ఏసే వల్ల మాత్రం అవుతుంది. చప్పట్లు కొడతారనుకున్నాను ఈ మాటకి. హల్లెలూయా. ఇది పాడదాం ఒకసారి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఒకటి గుర్తు వస్తుంది, చెప్తా. అంటే నేను ఎలా చేస్తానని. మెడిసిన్ అయిపోయింది, పీజీకి వెళ్ళాలి. రోజుకి 8 గంటలు చదివా. 8 గంటలు చదివితే తర్వాత నెంబర్ ఎత్తుక్కున్నా. ర్యాంక్ వచ్చిందేమో, పీజీలో ఏమన్నా ర్యాంక్ వచ్చిందేమో అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళని తెలుసా? ఫస్ట్ డిజిట్ చూసా, సింగిల్ డిజిట్ చూసా. 1 నుంచి 10 ర్యాంకులు లేదు. 2వ డిజిట్లు చూసా, లేదు. 3వ డిజిట్లు చూసా, లేదు. 4వ డిజిట్ లేదు. 5వ డిజిట్ అసలు మొత్తం ర్యాంకే లేదు. తర్వాత ఏం చేశాను తెలుసా? ప్రభువా, ఈ సముద్రాన్ని నేను ఎదలేను ప్రభువా. ఏసురత్నం పెట్టిన మెసేజ్ లాంటి మెసేజ్ నేను కూడా ఏసైకి పెట్టా. ఏసురత్నం నాకు పెట్టాడు, నేను ఏసైకి పెట్టా. ప్రభువా, ఇదిగో వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నా నీకు, నేను ఎదలేకపోతున్నా ప్రభు అన్నాడు. ఎదలేవు కదా, పాట పాడన్నాడు. ఏంటిది? పాట పాడమన్నాడు. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 8 గంటలు చదివా. మరుసటి సంవత్సరం మళ్ళీ రాయాలి కదా, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. ఈరోజు చర్చికి వచ్చినా మళ్ళీ రేపటి నుంచి మన జీవితం అందే. తర్వాత నుంచి ఏం చేయడం మొదలుపెట్టాను తెలుసా? దావీదులాగా నేను కూడా, ఏంటిది కదా, మీరు పట్టుకోండి ఒకసారి, చెప్తా. అలాగా పట్టుకోవటం పాడదు. 8 గంటలు చదవలా, గంట చదివా, గంట పాడా, 2 గంటలే. వస్తే వస్తుంది, లేకపోతే లేదనుకున్నా. రిజల్ట్స్ వచ్చినాయి. ఏదో ఒక రోజు రిజల్ట్స్ వస్తాయి కదా. రిజల్ట్స్ వచ్చినాయి. ప్రభువా, మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెట్టు, నా వల్ల అవుతలేదు ప్రభు అన్నాడు. నువ్వేం చేసావు? నీ భారం నా మీద వేసావు. నేను నిన్నేం చేస్తున్నా? ఎత్తుకుని మోసుకుని తీసుకెళ్తున్నా. నేను తీసుకెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడన్నా. 4 డిజిట్లు చూసా. ఇప్పుడు ఏమో రివర్స్. ముందు 1 డిజిట్ నుంచి చూసుకుంటూ వచ్చా. ఇప్పుడు 4 డిజిట్లు చూసా, లేదు. 3 చూసా, లేదు. 2 చూసా, లేదు. 1 చూసా, లేదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేశా, మళ్ళీ రాలేదు నాకన్నా. అంటే మా ఫ్రెండ్ అందే, పిచ్చిదనా, సింగిల్ డిజిట్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చావు అందే. ఆయన పరిశుద్ధ
సింహాసనమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మీరు మీ సితారాలు తీసుకోండి. ఒక్క నిమిషం మీరు మీ సితారాలు తీసుకోండి. ఉన్నాయా? లోపల పెట్టారా? లోపల బయట ఉన్నాయా? లోపల పెట్టేసి ఉంటారులే. నేను వచ్చేదాకా సితారాలు తీయొద్దనుకుని ఉంటారు. తెద్దాం ఇప్పుడు. అనుశోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఒకసారి, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. పక్కన చెప్పండి ఒకసారి. అడగండి, ఎందుకు అలా చేస్తున్నా అడగండి. చెప్పండి. ఇప్పుడు యేసయ్య నన్ను మోసుకెళ్తున్నాడు. చాలా రోజుల క్రితం చదివిన పుస్తకంలో ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది. ఒక ఆయన జీవితం అంతా ఇంకా మరణం దగ్గర పడుతుంది. ఆ మరణం దగ్గర పడుతున్న సమయంలో ఫస్ట్ పాయింట్ అంతా ఏడిశారు, ఇప్పుడు పాయింట్ అంతా నవ్వుతున్నా. అసలు మీ మొహాలు వెలిగిపోతున్నాయి, ఎంత హ్యాపీయో నాకు. చెప్పంటే ఇప్పుడు రాత్రి 11:30 వరకు అయినా చెప్పేస్తా. అలాగా ఆయన జీవితం, శేష జీవితం, కొంచెం జీవితంలో ప్రభు ఒక కళ ఇచ్చారంట ఆయనకి. ఏంటా కళ అంటే, సముద్రం ఒడ్డు మీద ఆయన ప్రభు నడుచుకుంటూ వస్తున్నట్టు. ఆయన అంటాడంట, ప్రభువా నా జీవితకాలం అంతా నాతో నడిచావు, నా జీవితకాలం అంతా నాతో ఉన్నావు, కానీ చాలా కష్టం, చాలా వేదన, చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో నన్ను వదిలేసావు ప్రభువా. అక్కడ 4 అడుగులు కనిపించట్లేదు, 2 అడుగులే కనిపిస్తున్నాయంటే ప్రభు అంటాడంట, అయ్యా స్టీవెన్, ఆయన పేరు స్టీవెన్, రాసిన ఆథర్ పేరు స్టీవెన్ గారు, ఆ నీ కష్ట సమయంలో ఆ 2 అడుగులు కనిపిస్తున్నాయే అవి నీవి కాదయ్యా, నిన్ను నేను మోసుకుంటూ నడుచుకుంటూ తీసుకొచ్చా, అవి నా అడుగులు. ఆమేన్ ఆమేన్. ఇది 2 చేతులపై కదా, నన్ను మోస్తున్నావు ప్రభా. ఎంత కష్టమో నాకు తెలీదు, అంత కష్టంలో ప్రభు నిన్ను మోసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఆయన మోసుకుంటూ తీసుకెళ్తే ఆయన అనుకున్న చోటే పెడతాడు, నువ్వు అనుకున్న చోట మాత్రం ఉంచడు. 2 చేతులు పైకెత్తుదాం. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఇంకొకసారి చెప్తావా? ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఇంకొకసారి దేవుని సన్నిధి మన మధ్యలో ఉండగా ఆయన్ని గౌరవిస్తూ చెప్దాం. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నుండి కష్టం అనిపించినప్పుడంతా ఏం చేయండి? సెల్ ఫోన్ తీసి మెసేజ్లు పెట్టద్దు ఎవరికి. ఏం చేయి? సితారా పట్టుకుని అది ఫ్రిడ్జ్లోనో కబోర్డ్లోనో మన హృదయంలోనో లోపల పెట్టేసి ఉంటాం కదా, దాన్ని బయట పెట్టండి. ఏం చేయండి? పాట పాడుతూ నువ్వు ఆరాధిస్తాయి, నిన్ను మోసుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ది ఏంటి? చూపించాలి కదా ఫస్ట్ది. మూడోది నాకు ఎవరైనా 2 కావాలి. 2 వస్తే తన కాలం జరిగిపోతుంది, లాస్ట్కి వచ్చేసినప్పుడు తన కుమారులందరినీ పిలిచాడు. యోసేపు కుమారులు కూడా పిలిచి అందరికీ ఒక్కొక్క దీవెన అందరి మీద ఆశీర్వాదాలు పలుకుతూ వచ్చాడు. ఒక మాట చెప్పనా?
మీకు కూడా తల్లులారా, తండ్రులారా, మీరు పలికే ఆశీర్వాదం మీ బిడ్డల జీవితంలో స్థిరపరచబడుతుంది. ఆశీర్వాదమే పలకండి, వాళ్ళని తిట్టద్దు. నువ్వు ఇంతేరా, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు అంతేరా, నీ బతుకు బాగుపడదురా. దేవుడు మిమ్మల్ని ఎందుకు పెట్టాడో తెలుసా? నీ బిడ్డల్ని ఆశీర్వదించడానికి నిన్ను ఒక తల్లిగా, తండ్రిగా ఉంచాడు. యాకోబు కూడా ఏం చేశాడు తెలుసా? మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిము చిన్నోడు. యోసేపు పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చాడు. మనష్షే పెద్దోడు, ఇటు తిరుగునా, రైట్, అంతే. మనష్షే పెద్దోడు, చిన్నాడు. యాకోబు ఏం చేశాడు తెలుసా? కుడి చేయిని తీసుకెళ్ళి ఇలా పెట్టాలి ప్రార్థన చేయడానికి, అంతేనా? అవునా కదా? కానీ యాకోబు ఏం చేశాడు తెలుసా? ఇలా పెట్టేశాడు. ఇలా పెట్టి ఎడమ చేయి ఇలా పైన పెట్టేశాడు. యోసేపు అంటాడంట, డాడీ నీకు సైట్ ఎక్కువ వచ్చేసింది డాడీ, కళ్ళజోడు వేయించాలి నీకు. మార్చేసావేంటి డాడీ? పెద్దోడి మీద పెట్టాలి కదా కుడి చెయ్యి. కుడి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, కుడి చేతిలో దీవెనలు ఉన్నాయి, కుడి చేతిలో అద్భుతాలు ఉన్నాయి, కుడి చేతిలోనే కదా అన్నీ ఉన్నాయి. ఆ కుడి చేయి పెద్దోడి మీద పెట్టాలి కదా డాడీ, నువ్వు ఎందుకు డాడీ చెయ్యి మార్చావు? యాకోబు అంటాడంట, నాన్న నేను ఎందుకు మార్చానో నీకు ఇప్పుడు తెలీదు, కానీ నేను కరెక్ట్గానే చేయబెట్టా. నేను ఎఫ్రాయిమ్నే దీవించాలనుకున్నా, మనష్షే మీద కొన్ని ఆశీర్వాదాలు పలికా. కానీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు అనే మొదటి కుమారుడు సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కుడి చేతిని వదిలిపెట్టేస్తాడు కుమారుణ్ణి. ఎందుకు వదిలిపెడతాడంటే ఆయన పెద్ద కుమారుడు. రెండవ కుమారులు ఎవరో తెలుసా ఆయనకి? నువ్వు నేనే. ఆ రెండవ కుమారుల మీద చేయి పెట్టడానికి యేసుప్రభు చేయి వదిలేస్తే యేసుప్రభు ఆ కల్వారి సిలువలో అంటాడంట, నా తండ్రి, నా తండ్రి, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? సమాధానం లేదు, కానీ దానికి సమాధానం వాక్యం సెలవిస్తోంది. ఏంటో తెలుసా? ఆ వదిలిపెట్టిన కుమారుని వదిలిపెట్టిన చేయి తీసుకొచ్చి మనుష్యులమైన మన మీద పెట్టాడు ఆశీర్వాదాలన్నీ. ఆయన ఎడమ చేతిలో ఉన్న మనిషి మీద ఉన్న ప్రతి శాపాన్ని యేసుప్రభు మీద పెట్టేశాడు. ఇప్పుడు చెప్తాం మూడవది. అందుకే మనం ఏమంటామో తెలుసా? మనము క్రాస్ అంటే ఏదో అనుకుంటాం. క్రాస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు క్రీస్తు మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు మన మీదకి పంపించి, మన మీదకి రావాల్సిన శాపాలు క్రీస్తు మీదకి పంపించి క్రాస్ చేశాడండి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ది ఏంటి? రెండోది? మూడోది? క్రాసింగ్. ఒకసారి మూడోది వెళ్ళిపోండి. దేవునికి మొట్టమొదటి కుమారుడు ఎవరో తెలుసా? యేసుప్రభు. అయితే నువ్వు నేను ఆయనకి దత్తపుత్రాత్మలం. ఏం చేశాడో తెలుసా? సిలువ మీద ఆయన మీదున్న ఆశీర్వాదాలన్నీ, యేసుప్రభు మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసుకొచ్చి నీ మీద పెట్టేశాడు. ఇప్పుడు దయాకిరీటం ఎవరి మీద ఉంది? ఎవరిని ప్రభు మోస్తున్నాడు? ఎవరిని క్రాస్ చేశాడు? క్రాస్ బ్రీడ్ విన్నారా? క్రాస్ చెట్లు విన్నారా? క్రాస్ చేస్తారు చెట్లు. అలాగా దేవుడు ఏం చేశాడో తెలుసా? తండ్రి అన్న దేవుడు కుమారుని మీదకి శాపాలు పంపించి నీ మీదకి ఆశీర్వాదాలు పంపించి నీ జీవితాన్ని, నా జీవితాన్ని క్రాసింగ్ చేసేసాడండి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడతారనుకున్నాను. క్రౌన్ పెట్టిన దేవుడు క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళి ఆ సిలువ అనుభవం వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని హృదయంలోకి అంగీకరిస్తావో ఆయన మీద ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ మీదకి వచ్చేసిందండి. ఒక బాటిల్లో నీళ్లు పోస్తే నీళ్ళ బాటిల్ అవుతుంది. ఒక బాటిల్లో రక్తం పోస్తే రక్తం బాటిల్ అవుతుంది. ఒక బాటిల్లో సాంబార్ పోస్తే సాంబార్ బాటిల్ అవుతుంది. నా జీవితంలో క్రీస్తును పోస్తే నువ్వు క్రాస్ అయిపోతావు. ఆయనకున్న పరలోక ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. నీ మీదున్న శాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఆమేన్, ఆమేన్. 2 చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. టైం దాటిపోయింది, ప్రార్థన చేసుకుందాం. అడుగుతావా ప్రభుని?
యేసయ్యా, నా మీద క్రౌన్ పెట్టావు, నన్ను క్యారీ చేశావు. చిన్న స్థలంలో యేసుప్రభుని పెట్టేసి యేసయ్య ఉండాల్సిన స్థలంలో నన్ను పెట్టావు ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నువ్వు నాకు కావాలి. నువ్వు నా హృదయంలోకి రా యేసయ్యా. నా బ్రతుకును దర్శించిన దేవుడు, ఒకప్పుడు విగ్రహారాధనలో మగ్గిపోతున్న నా బ్రతుకును దర్శించిన దేవుడు, నాకు దయా కిరీటం పెట్టి నన్ను మోసుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చి నా జీవితాన్ని క్రాస్ చేసిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా చేయబోతున్నాడు. అక్క చెల్లి, నిజంగా కనుక నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ఈరోజు రాత్రికి క్రాస్ చేయబోతున్నాడు నా ప్రభు. చెప్తావా? రెండు చేతులు పైకెత్తి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవా, నువ్వు ఒక్కొక్కరిని తాకుతున్నావు, నేను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరి గుండెని నువ్వు తడుతున్నావు ప్రభా. ఒక్కొక్కరి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యంలోకి నువ్వు మోసుకెళ్ళిపోతున్నావయ్యా. చెల్లిస్తున్నానయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మొరపెడదాం. నిజమే ప్రభా, నేను మోయలేకపోతున్నా, కానీ ఆయన నిన్ను మోస్తున్నాడన్న విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మదేవా, మీకు వందనాలయ్యా. మీకు వందనాలయ్యా. ఎవరి ప్రార్థన మన మధ్య పడిన ప్రాంతంలో ఫెయిత్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్న ఐజక్ నాని గారు వారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్యానికి వందనాలు. నీ మహా గొప్ప కృపను బట్టి అంగులూరు ప్రాంతాన్ని మీరు ప్రేమించి నిన్నటి దినాన జరిగించిన సభను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు దినాన్ని కూడా నాయన నీ మహిమను చేత నువ్వు జరిగించిన కూడికను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ దాసురాలు నిలబెట్టుకుని ఈ ప్రాంతానికి ఇక్కడ చేరిన ప్రజలకు నీ యొక్క ప్రత్యేకమైన సందేశాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. చేరి కూడి వచ్చిన వినినటువంటి బిడ్డలు, వారి గృహాల దగ్గర ఉండి వినినటువంటి బిడ్డలు, వారందరి జీవితాల్లో నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి, రక్షణ మార్గములు స్థిరపరచండి. నీ సువార్తను వినివెలుతుండగా, నీ వాక్యాన్ని వినివెలుతుండగా అది వారి హృదయాలలో ఫలించున్నట్లుగా నీ కృప దయచేయండి. భారముతో ప్రయాసతోనైనా ఈ సభలు ఏర్పాటు చేస్తున్న సంఘాన్ని బట్టి, సేవకులు వినోదయ్య గారిని బట్టి నేను స్తుతిస్తున్నాయన తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, ఈ గ్రామానికి ఈ కూడికల ద్వారా మేలు కలుగునట్లుగా, ఆశీర్వాదం కలుగునట్లుగా, రక్షణ కలుగునట్లుగా, పరలోకమునకు చేరేటువంటి ధన్యత కలుగునట్లుగా నీ కృప దయచేసి, నీ కృపలో వర్ధిల్లింపజేసి, నువ్వు సమకూర్చిన ప్రతి సమకూర్పును బట్టి, నీవు అనుగ్రహించిన ప్రతి దీవెనను బట్టి, నీవు నడిపించిన ప్రతి బిడ జీవితం పట్ల నీ చిత్తము మీరు నెరవేర్చబోతున్న విధానాన్ని బట్టి కేవలము నీ నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తూ ప్రతి బిడ చుట్టూ నీ కంచా, నీ కాపుదల అనుగ్రహించి దీవించి పంపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. దయచేసి అందరూ పరలోక ప్రార్థన చెప్పండి. ఆమేన్, ఆమేన్. మనమందరం రెండు చేతులు పైకెత్తి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా దీవెన అన్న శ్యామను దీవెనిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసమైన సన్నిధి నిత్య ప్రసన్నత సభలు ఏర్పాటు చేసినటువంటి తన దాసులకును, వర్తమానం అందించినటువంటి తన దాసురాలికిని, చేరవచ్చిన మనకును, సకలలోక పరిశుద్ధులకును, రేపు పగటి కాల సమయంలో జరిగేటువంటి యవన బిడ్డల కూడికకును, రేపు రాత్రి జరిగేటువంటి చివరి కూడికకును సదా తోడిపించి ఆదరించి బలపరచునుగాక.
ఆమేన్. యోగ్యత లేని నన్ను ఎంతో ప్రేమించిన. రెండు చేతులు పైకెత్తి